10th క్లాస్ స్టూడెంట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఆల్రెడీ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. మధ్యలో కొన్ని సెలవులు వస్తున్నాయి. ఈ సెలవులు వచ్చినా కానీ మీ కాన్సన్ట్రేషన్ మిస్ అవ్వకుండా మంచిగా రాయాలి. ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి మధ్యలో జ్యూస్లు, ఏమైనా కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, బార్లీ నీళ్ళు ఇలా తాగుతూ ఉంటే బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది ఈ ఎండలకి. ఇంటి దగ్గర సెలవులు ఉన్నప్పుడు కూడా చదువుతా అలాగే కొంచెం బయటికి వెళ్ళకుండా ఉంటే బెటర్, ఎండ దెబ్బ తగలకుండా ఉండిద్ది. సో అందరికీ ఆల్ ది బెస్ట్. మెయిన్ ఈ 10th క్లాస్ అనేది ఒక బేస్మెంట్ లాంటిది, ఒక పునాది లాంటిది. ఒక ఇంటికి పునాది ఎంత ఇంపార్టెంటో ఆ పునాది స్ట్రాంగ్ ఉంటేనే ఆ ఇల్లు చాలా కాలం ఉండిద్ది అనమాట. అలాగే ఈ 10th క్లాస్ కూడా ఈ బేస్మెంట్ అనేది మీరు మంచిగా చదివి మంచిగా మార్కులు తెచ్చుకుంటే ఫ్యూచర్లో చాలా ఉపయోగపడిద్ది. చాలామందికి ఈ 10th క్లాస్లో సరైన మార్క్స్ లేక కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కొన్ని జాబ్స్కి ఎలిజిబుల్ లేకుండా పోయింది. అదేదో ఇప్పుడే మనం కొంచెం చదువుకొని మంచిగా మార్కులు వస్తే కొన్ని జాబ్స్కి మన పర్సంటేజ్ కూడా చూస్తారు. దానికోసం మరీ ఎక్కువగా ప్రెషర్ తీసుకోకుండా మైండ్ని రిలాక్స్గా ఉంచుకొని ఈ ఎగ్జామ్స్ ఉన్నన్ని రోజులు ప్రశాంతంగా కూల్గా చదివి ఎగ్జామ్స్ రాసి మంచిగా పాస్ అయ్యి ఈ 10th క్లాస్ మీకు ఫ్యూచర్లో బాగా ఉపయోగపడాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము ఆల్రెడీ రాసి వచ్చాం కాబట్టి తెలుసు కాబట్టి ఇది చెప్పడం జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీ 10th క్లాస్ స్టూడెంట్. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.